లలితా సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామం కానీ ప్రతి ఇంటా కూడా భజనలుగా పారాయణలుగా మనకి తోచన రీతిలో మన ఇంట్లోనే ప్రతి శుక్రవారము చదువుకునే చక్కగా స్త్రీలు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు. అలాంటి లలితాదేవి స్వరూపంతో కూడి ఉన్న అమ్మవారికి లలితా సహస్రనామము అంటే 101 నామాలతో కూడిన దాని సహస్రము అంటారు. అలాగే ఆ నామాలన్నిటికీ కూడా ఒక్కొక్క అధిదేవత ఒక్కొక్క రూపం కనబడుతూ ఉంటుంది. మరి ఈ లలితాదేవి స్వరూపంతో కూడిన అమ్మవారిని లలితా సహస్రనామం పుస్తకం అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం మీద అట్ట చూస్తే కనుక ఇప్పుడు మన ముందున్న విగ్రహమే ఆ పుస్తకం పైన అట్ట రూపంలో అమ్మవారి విగ్రహంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క సహస్రనామంలో ఆ యొక్క రూపం పేరేమిటయ్యా అంటే పంచప్రేత పంచాదిశాయిన్యై నమః. పంచప్రేత అంటే అమ్మవారి యొక్క సింహాసనం ఎదురుగుండా అమ్మవారి సింహాసనం కింద 4 కోళ్ళు ఉంటాయి. కుర్చీకి ఎన్ని కోళ్ళు ఉంటాయి? అమ్మవారి యొక్క రత్న సింహాసనానికి కూడా 4 కోళ్ళు ఉంటాయి. ఆ 4 కూడా కామ క్రోధ మోహ మదమాత్సర్యాలు, అలాగే 4 వేదాలుగా ఇవన్నీ కూడా చక్కగా ఒక్కొక్క కోడికి ఒక్కొక్క దేవత ఉంటారు. మనందరికీ కూడా లలితా సహస్రనామం పుస్తకం మీద లలితా త్రిపుర సుందరీదేవి చక్కగా సింహాసనం మీద కూర్చుని ఉంటే అమ్మవారికి ఇరువైపులా కూడా శక్తులిద్దరూ వింజామరలు వీస్తూ ఉంటారు. ఆ శక్తులలో లక్ష్మీదేవి ఒక శక్తి, అమ్మవారి రూపంలో వచ్చిన అమ్మవారే ఆ అమ్మవారు. అలాగే సరస్వతీదేవి ఒక శక్తి, అది కూడా ఆ అమ్మవారి యొక్క కళల్లోంచి వచ్చిన అమ్మవారే సరస్వతి. మరి మంచానికి అంటే ఆవిడ కూర్చున్న సింహాసనం ఏదైతే ఉన్నదో ఆ సింహాసనం కింద ఎంతమంది దేవతలు కనబడుతున్నారటయ్యా అంటే అక్కడ మనకి బ్రహ్మదేవుడికి ఎన్ని శిరస్సులని తెలుసు, మనకి 4 తలకాయలని తెలుసు. కానీ 4 తలకాయల కన్నా ముందుగా ఉన్న బ్రహ్మకి పంచముఖ బ్రహ్మ అని ఉంటాడు. మీరు ఆ లలితా సహస్రనామం పుస్తకం మీద ఉన్న ఫోటో చూస్తే మీకు తెలిసిపోతుంది అందరికీ. అక్కడ 2 బ్రహ్మదేవుళ్ళు కూర్చుంటారు, ఒక్కడు కాదు 2 ఉంటారు, కోళ్ళకి అటుపక్క ఇటుపక్క. పంచముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కూడా కూర్చుని ఉంటారు. అంటే సృష్టి ఆవిడ అనుమతిస్తేనే ఆ బ్రహ్మ సృష్టిస్తాడు. అలాగే ఇంకొక చోట ఒక పక్క విష్ణువు ఒక పక్క పరమేశ్వరుడు కూర్చుని ఉంటాడు అమ్మవారి కోరు దగ్గర. మరి పాలించువాడు విష్ణువు కాబట్టి స్థితికారకుడు, పోషణకర్త. అమ్మవారు మనకి ఆ ప్రసాదం ఆ రోజున భోజనం పెట్టమంటే ఆ విష్ణుమూర్తి మనకి దానికి సరిపడా ధనాన్ని ఇస్తాడు. ఇంకొక పక్కన పరమేశ్వరుడు ఉంటాడు, ఆయన లయకర్త. అంటే బయట ఉన్న ప్రాణాలన్నిటినీ కూడా తనలో కలుపుకునే సుగుణగుణమైన వ్యక్తి ఆ అమ్మవారు. అందుకే ఆ అమ్మవారికి పంచప్రేత పంచాదిశాయిన్యై నమః అనే నామానికి రూపం ఆ అమ్మవారు. మరి ఆ అమ్మవారికి ఎదురుగుండా కుమారస్వామి ఉంటాడు, సేనాధిపతి. ఇంకొక పక్కన విఘ్నేశ్వరుడు ఉంటాడు. మరి వీళ్ళిద్దరూ ఎందుకుంటారటయ్యా అంటే ఆ అమ్మని అర్చించిన వాడికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ వినాయకుడు ఎప్పుడూ కూడా కాపు కాస్తూ ఉంటాడు. అలాగే ఆ కుమారస్వామి ఏం చేస్తాడయ్యా అంటే ముందు ఆ ఇంటి కాలు మీద కాలు వేసుకుని సింహాసనం మీద టీవీగా కూర్చుని సృష్టి స్థితి లయ మొత్తం అన్నీ కూడా నేనొక్కడిని నడపగలను అని చెప్పడానికే అమ్మవారి యొక్క స్వరూపం. అలాగే అమ్మవారి యొక్క విశేషాలు చెప్పాలంటే ఎన్నో ఉంటాయి. కాబట్టి మనందరము కూడా ఈ రోజు ఆ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో ఉన్న పంచప్రేత పంచాదిశాయిన్యై నమః అనే నామానికి సంబంధించి ఆ రూపాన్ని చూసి
చక్కగా నమస్కారం చేసుకుంటే మనందరికీ కూడా ఆరోగ్యాలతో పాటు ఎటువంటి బాధలు లేకుండా నరఘోష లేకుండా చూస్తూ ఉంటుంది అమ్మవారు. ప్రతి ఒక్క ఆడవారు పూజించిన సౌభాగ్యాన్ని ఇస్తుంది. అలాంటి అమ్మకి మనందరము కూడా నమస్కారం చేసుకుని సర్వే జన సుఖినో భవంతు.